బ్లౌజుల లైనింగ్ కోసం అని వెళ్ళి మమ్మల్ని అయితే మోసం చేసేసారు. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఇక మ్యాటర్ ఏంటంటే, ఇక మాకు జరిగిన మోసం అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకే అర్థమవుతది మేమెంత మోసపోయామనేసి. సో, మనకి షాపింగ్ అయితే అయిపోయింది కాబట్టి, ఇక మనకి మెయిన్‌గా జరిగేదేంటంటే బ్లౌజ్ స్టిచ్చింగ్. సో, మేమేంటంటే ఒక దగ్గరికి తెలిసిన వాళ్ళనేసి వెళ్ళామనమాట. జీవీ మాల్స్ అందులోనే ఎవరో ఉంటారు. సో, అక్కడికెళ్ళే ముందు మేమేంటంటే లైనింగ్ ఇవేం తీసుకోలేదనమాట. సో, అవి తీసుకోవాలి కాబట్టి ఎక్కడ తీసుకుందామని ఆలోచిస్తుంటే, ఎదురుగా ఒక షాప్ ఉందిగా అన్నట్టు నార్మల్‌గా అక్కడ దొరుకుతాయిలే అన్నట్టు వెళ్ళామనమాట. అసలైతే మీది మిస్టేక్ అస్సలు చేయకండి. ఎప్పుడన్నా శారీస్ ఫాల్స్ అయినా, లైనింగ్‌లైనా, ఈ డోరీస్ అయినా ఏమైనా తీసుకోవాలంటే మీకు తెలిసిన షాప్ ఏమన్నా ఉంటేనే ఎళ్ళండి గానీ, మీకు తెలియని షాపు ఉంది కదా అని అస్సలు అలా వెళ్ళకండి. మాకు జరిగిన మోసం మీకు గూడా జరగకూడదు అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాననమాట. ఇక ఏం జరిగిందంటే మొత్తం గూడా 5 ఐటెమ్స్ ఉన్నాయన్నమాట. సో, దానికి బ్లౌజులకి లైనింగ్‌లు, మగ్గం వర్క్ ఏయడానికి పట్టు లైనింగ్ అవన్నీ తీసుకున్నామన్నమాట. ఫాల్స్ అయినా, డోరీస్ అయినా ఇవన్నీ తీసుకున్నాము. మొత్తం ఓన్లీ 5 మెంబర్స్‌కే 2000 ఏసిండు బిల్లు. వామ్మో! మామూలు షాక్ అనిపియలేదు మాకైతే. మా వాళ్ళే 8 మెంబర్స్‌కి తీసుకున్నారు. 8 మెంబర్స్‌కి గూడా కలిపి కూడా 1500 అయిపోయింది. కానీ మా ఓన్లీ 5 మెంబర్స్‌కే 2000 అయింది. మేమైతే షాక్‌లోనే ఇక మేము చేసిన స్టంట్లు చూడాలి.